బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ఎన్నో అంశాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది. అయితే పాకిస్తాన్ పైన కూడా పలు ఆంక్షలు విధించిన నేపథ్యంలో పాకిస్తాన్లో ఎన్నో సమస్యలు, కొత్త సమస్యలు వస్తున్నాయి. అయితే అష్టదిగ్బంధనంతో పాకిస్తాన్ అల్లాడిపోతుంది. సింధు జలాలతో పాటు బగలిహార్ నీటి సరఫరాని కూడా నిలిపివేసింది ఇండియా. అయితే జమ్మూ కాశ్మీర్లోని చీనా దరిపై ఉన్న బగలిహార్ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ నీటితో విద్యుత్ ఉత్పత్తి చేపడుతుంది పాక్. అయితే బగ్లిహార్ నుంచి నీటిని నిలిపివేయడంతో పాకిస్తాన్కు వాటర్ వెళ్లడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్లో నీటి కష్టాలు ఎక్కువగా అయ్యాయి. ఈ క్రమంలో ఎక్కువగా మరో గీలం అనే నది పైన కూడా ఇప్పుడు భారత్ ఫోకస్ పెట్టింది. కిషన్ గంజ్ ప్రాజెక్టు కూడా మూసివేయాలని కూడా ఇప్పటికే భారత్ ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. అయితే భారత్ నుంచి వెళ్లే ఏ నీటిని కూడా పాకుకు అందకుండా చెయ్యాలని కూడా ఇండియా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఒకవేళ ఇదే జరిగితే పాకిస్తాన్ నీళ్ల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే సింధు జలాల నిలిపివేతతో ఇప్పటికే పాకిస్తాన్లోని రైతులు, యువకులు, అదేవిధంగా సాధారణ జనం కూడా రోడ్డుపైకి వచ్చి నిరసనలు చేపడుతున్నారు. అయితే పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ ప్రతిపక్షాలు కూడా, జనాలు కూడా రోడ్డుపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, ఇప్పటికే పాకిస్తాన్ పైన పలు అంశాలకు సంబంధించి కీలకమైన ఆంక్షలు విధించింది భారత్. ఈ నేపథ్యంలో పాకిస్తాన్లో కొత్త సమస్యలు వస్తున్నాయి. అయితే నీళ్లకు సంబంధించి కూడా కొన్ని ప్లేసెస్లో ఆంక్షలు విధించింది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్లో ఎలాంటి పరిణామం చోటు చేసుకోబోతుంది? రైట్ సైయద్, పెహల్గామ్ లో ఉగ్రదాడి తర్వాత బైసరన్ వ్యాలీలో 26 మంది చనిపోయారు. దాని తర్వాత భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. ముందు సింధు నది జలాల ఒప్పందాన్ని విరమించుకోవడం కానీ, వాణిజ్య ఒప్పందాలు నిషేధం రద్దు చేసుకోవడం కానీ, మరోవైపు పాకిస్తాన్ కు సంబంధించిన విమానాలు భారత గగనతలపైకి ప్రవేశించడానికి నిరాకరించడం. దానితో పాటు ఇప్పుడు ఏదైతే సింధు నది జీలం నదికి ఉపనది, ఇప్పుడు జీలం నదికి సంబంధించి కూడా నీటిని నిలిపివేయాలని యోచనలో అయితే భారత ప్రభుత్వం ఉంది. ఇప్పటికే నీటి కష్టాలను అక్కడ పాకిస్తాన్ ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఒకవైపు కొన్ని ప్రాంతాల్లో వరద వస్తుందని వారు చెప్పుకున్నప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు ఈ నీటిని ఆపేయడం ద్వారా ప్రధానంగా నీటి కష్టాలు, తాగునీటి కష్టాలు అయితే ఎక్కువ ఎదురవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రజలందరూ కూడా రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇటు ప్రభుత్వ వాహనాలపై దాడులు చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్లపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే నీటి కష్టాలు ఎదుర్కొంటూ ఉంది. దీని ద్వారా తాగునీటి కష్టాలు, మరొక రైతాంగానికి కూడా వ్యవసాయానికి సంబంధించిన వాటర్ కూడా కొంత ఇబ్బందిగా మారే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. అంటే ప్రధానంగా ముందు ఈ ఉగ్రదాడి చేసిన తర్వాత ఆర్థిక మూలాలపై, ప్రధానంగా పాకిస్తాన్ ఆర్థిక మూలాలపై భారత్ దెబ్బ కొట్టే ప్రయత్నం చేసింది. దానిలో ప్రధానంగా ఇప్పుడు సక్సెస్ అయిందని మనం చెప్పుకోవాలి. అంటే వాణిజ్య ఒప్పందాలు రద్దు చేసుకోవడం కానీ, ఇతరత్ర కొన్ని ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించి వారికి ఎటువంటి సహకారం అందించకపోవడం, పాక్ జాతీయులు ఎవరైతే భారత్లో ఉన్నారో వారందరూ తిరిగి వెళ్ళిపోవడం, మొదట సింధు నది జలాల ఒప్పందం విరమించుకోవడం. 1960లో అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో ఈ సింధు నది జలాల ఒప్పందం అనేది జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సాఫీగా కొనసాగుతూ ఉంది. కానీ ఇప్పుడు ఉగ్రవాదులు పర్యాటకులను టార్గెట్ గా చేసుకుని 26 మందిని హతమార్చడం, దాని తర్వాత భారత్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రతీకారం తీవ్రంగా ఉండబోతుంది, దీన్ని ధీటుగా ఎదుర్కొంటామంటే కూడా భారత ప్రభుత్వం చెప్పడం. దానికి ముందు, అంటే యుద్ధానికి ముందే పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించే విధంగా కూడా భారత్ తీసుకున్న నిర్ణయాలు బట్టి అర్థమవుతుంది. దానిలో భాగంగా ప్రధానంగా నీటి సమస్య. పాకిస్తాన్ కు సంబంధించి ఏదైతే సింధు నది ఉందో, ఇటు చైనా, భారత్, పాకిస్తాన్ 3 ప్రాంతాల్లో కూడా ఇది ప్రవహిస్తూ ఉంటుంది. ఎక్కువగా పాకిస్తాన్ లో దీని సింధు నది ప్రవహిస్తూ ఉన్నప్పటికీ కొంత ఇక్కడ నుంచి సింధు నది సంబంధించి మెయిన్ బ్యారేజ్ అనేది కూడా ఇక్కడ భారత్ నుంచి వెళ్లాల్సి ఉంటుంది. దానికి సంబంధించి జమ్మూ కాశ్మీర్ లోయల నుంచి జీలం నది కానీ, మరోవైపు సింధు నది, జీలం నదికి సింధు నది ఉపనది, ఈ రెండు కూడా కలిసి పాకిస్తాన్ లో ప్రవేశిస్తే అక్కడ నుంచి అరేబియా అక్కడున్న సముద్రంలో, ప్రధానంగా పాకిస్తాన్ సముద్రంలో కలుస్తూ ఉంటాయి. అయితే దాదాపు 3000 కిలోమీటర్ల పైకి కూడా ఇది ప్రయాణించి అక్కడ పాకిస్తాన్ లో ప్రవేశిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు జీలం నదికి సంబంధించిన నీటిని కూడా వెళ్ళనివ్వకుండా అడ్డుకోవాలని కూడా భారత ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే నీటి కష్టాలతో కొంత ఇబ్బంది ఎదుర్కొంటుంది, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. మరోవైపు సొంత దేశాల అంతర్యుద్ధం కూడా ఎదుర్కొంటూ ఉంది. అంటే ముప్పేట దాడి అనేది కొనసాగుతోంది. ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితి అయితే పాకిస్తాన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఉంది.